సార్ కోటి సంతకాల సేకరణ ఏదైతే పీపీపీ విధానానికి వ్యతిరేకంగా అద్భుతంగా జరిగింది. కోటి సంతకాలు సేకరించామని చెప్పి ఒకవైపు వైఎస్ఆర్‌సీపీ చెప్తుంటే, ఈ కోటి సంతకాలంతా గూడా అసలు జరగలేదు. మేము ప్రైవేటీకరణనే చేయట్లేదు అని చెప్పి కూటమి ప్రభుత్వం మాట మార్చే ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇందులో ఏది వాస్తవం అసలు? రచన గారు బేసిక్‌గా 2 అంశాలు నిన్న సాయంత్రం నుంచి మొదలెట్టారు. అసలు మేము ప్రైవేటీకరణ చేయట్లేదు. పైపెచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ రంగంలో తీసుకున్నారని చెప్పారు కదా! దానికన్నా బెటర్‌గా సీట్లొస్తాయి. అనవసరమైన తప్పుడు ప్రచారం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం కోసం అనేది ఒక ఆరోపణ. 2 అసలు కోటి సంతకాలే జరగలేదు. వాళ్ళ ఊరికే ఆ చేత్తో, ఈ చేత్తో పెట్టుకొని ఇచ్చేసినారు ఊరికే పత్రాలు. ఒక షో కార్యక్రమంగా కూటమి మాట్లాడుతుంది. నేను ప్రైమరీగా అనుకుంటా ఉండేదేంటంటే నిన్న దాదాపు రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో వారి లెక్కల ప్రకారం దాదాపు 1,20,00,000 దాకా కోటి టార్గెట్ పెట్టుకున్నారు. ఇంకా 10, 20 లక్షలు ఎక్కువే సంతకాలు సేకరణ జరిగినాయి అని వాళ్ళు ప్రకటించారు. ప్రకటించిన సాయంత్రం నుంచి అధికార పార్టీ కూటమిలో ఒక టోన్‌లో తేడా వచ్చింది. అందుకని నేను కోటి సంతకాల ఉద్యమం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జరిగిన పోరాటం ప్రైమరీగా సక్సెస్ అయిందని నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే అసలు వాళ్ళు పట్టించుకోవట్లేదు. ప్రైవేటీకరణ చేయలేదని కొట్టిపారేస్తామంటే సక్సెస్ ఎట్లా అని మీరు అనొచ్చు. ఇక్కడే సక్సెస్ దాగుంది. రీజన్ ఏంటంటే ఫస్ట్ చంద్రబాబు గారు లేదా మంత్రులు ఏం మాట్లాడారు? అసలు 4, 5 వేల కోట్లు ఖర్చు అవుతుంది. రెండోది ఇంకా మెడికల్ కాలేజ్ చాలా అసలు మెడికల్ కాలేజీ కట్టలేదు. ఊరికే మాట్లాడుతున్నారని ఫస్ట్ అన్నారు. ఆ తర్వాత మెడికల్ కాలేజీకి పోరాటానికి జగన్మోహన్ గారు పిలిపించి ఆయన కూడా స్వయంగా నర్సీపట్నం వెళ్ళారు. ఆ రోజు నుంచి మెడికల్ కాలేజీ కట్టలేము అనేది ఆపేసినారు. ఆపేసి మేము 4, 5 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సంవత్సరానికి 1,500 కోట్లు మెయింటెనెన్స్ ఖర్చు అవుతుంది. డబ్బులు లేవు. కాబట్టి ప్రైవేటీకరణ చేస్తున్నామని ప్రైవేటీకరణ అనప్పుడు ప్రైవేట్ వ్యక్తులుగా భాగస్వామ్యం చేస్తా ఉన్నారు. ఫస్ట్ డబ్బులు లేవు కాబట్టి చేస్తాం అన్నారు. ఆ తర్వాత టోన్ మారుస్తూ వచ్చారు. ఈ రోజు ఏకంగా అసలు ప్రైవేటీకరణ లేదు అనేస్తున్నారు. అంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉద్యమ ప్రభావం పడినట్టే కదా! ప్రైవేటీకరణ ఎందుకు చేయకూడదు? 5,000 కోట్లు మా దగ్గర ఏడున్నాయని చెప్పి మాట్లాడిన ప్రభుత్వం అసలు మేము ప్రైవేటీకరణ చేయట్లేదని ఈరోజు మాట్లాడుతున్నారు అంటే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారనే వాస్తవాన్ని గుర్తించారు. గుర్తించడానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు అనేది మొదట అర్థం చేసుకోవాలి. రెండోది కోటి సంతకాలు జగన్ గారు చేశారా? రవిచంద్ర గారు ఈ మాట ఎవరు అంటున్నారంటే కనీసం సమాజంలో నోటాకి వచ్చిన ఓట్లని లేని పార్టీలు ఇట్లాంటి వ్యక్తులు ఈ సిద్ధాంతాలు చెప్తున్నారు. కోటి సంతకాలు ఎక్కడ పెట్టారు? నా పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో అత్యంత భారీ ఓటమిని చవి చూశారు. మొన్న జరిగిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి భారీ ఓటమి, దాంట్లో ఎవడు సందేహం లేదు. అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వచ్చిన ఓట్లు ఎన్ని? 1,32,00,000 ఓట్లు. అంటే ఘోర పరాజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొందిన రోజు ఆ పార్టీకి వచ్చిన ఓట్లు అక్షరాల 1,32,00,000. తీవ్రమైన ఓటమి అప్పుడు. అంటే వరస్ట్ కండిషన్ లో వైసీపీకి వచ్చిన ఓట్లు 1,32,00,000. 1,32,00,000 ఓట్లున్న పార్టీ 1 కోటి సంతకాలు సేకరించడం పెద్ద సమస్య. బలహీనలో నేను చెప్పిన 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చిన పార్టీలో వీళ్ళు చేసినారంటే ఆయన ఆశ్చర్యపోవచ్చు. అట్లాంటిది 1,32,00,000 ఓట్లే ఉన్న పార్టీ పైపిచ్చు దీంట్లో ఓటర్లే సంతకం పెట్టాలనా? కాదు కదా. సృహన్న పౌరుడు ఎవరైనా ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వద్దు, ప్రభుత్వ రంగంలోనే మెడికల్ ఉండాలని ఒక సాధారణ పౌరుడు కూడా సంతకం పెట్టచ్చు. 15 ఏళ్ళ పిల్లోడు కూడా పెట్టచ్చు. ఇంకన్నిటికన్నా మించి ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థులు ఉంటారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. వాళ్ళు ఖచ్చితంగా మాకు ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు ఉంటే బాగుంటుంది, మెడికల్ సీట్లు వస్తుంది సంతకం పెడతారు. వాళ్ళ వయసు అంతా 16, 17. వాళ్ళకి ఓటు హక్కు ఉండదు. కాబట్టి ఓటు హక్కు లేని వాళ్ళు కూడా దీంట్లో సంతకం పెట్టచ్చు. ఓటు ఉన్నదే 1,32,00,000. వీళ్ళంతా కలిసి 1,50,00,000 వాళ్ళకి డైరెక్ట్ గా ఉన్నప్పుడు 1 కోటి సంతకాలు పెట్టడం పెద్ద సమస్య. రెండో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పోరాటమైనా పటాఫట్ తేల్చేస్తుంటాడు. అలాంటిది సుదీర్ఘకాలం నడుపుతున్నాడు ఈ పోరాటాన్ని. అంటే అర్థం ఆయనకి అందింది కింద సమాచారం, ప్రజల్లో సపోర్ట్ ఉంది కాబట్టి ర్యాలీలు 175 నియోజకవర్గాల్లో కనీసం 2-3 లక్షల మందితో ర్యాలీలు చేసినారు కార్యకర్తలతో. 2-3 లక్షల కార్యకర్తలతో ర్యాలీ చేసిన వాళ్ళు తలా 100 సంతకాలు పెడితే ఎన్ని కోట్లు అవుతుంది? పెట్టిస్తే ఎన్ని కోట్లు అవుతుంది? కాబట్టి సంతకాల సేకరణ అత్యంత విజయవంతమైన కార్యక్రమం. రెండోది ఆ బలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇది ఓవర్ నైట్ చేసింది కాదు, నెలల పాటు చేసినారు. ఆ చేసింది కూడా ఒక పత్రం తీసుకొని వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా యాడ్. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఛాలెంజ్ చేస్తా ఉంది, మేము ప్రతి సంతకం పెట్టిన పత్రంలో ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ ఫోన్ చేసుకోండి అంటున్నారు. అంత ఛాలెంజ్గా తీసుకొని చేశారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంతకాలు పెట్టించే కెపాసిటీ ఆ పార్టీకి ఉంది. మరియు ఆ పోరాటం విజయవంతమైందనడానికి ఒక ప్రాథమికమైన అవకాశం
ఈరోజు ప్రభుత్వం ప్రైమరీలో చెప్పిన మాటకు భిన్నంగా మేము ప్రైవేటీకరణ చేయలేదు బోర్డు అనేహారు. చేస్తారా చేయరా పక్కన పెడితే ప్రైవేటీకరణ చేయలేదని వేస్తున్నారు. మరి ఇదే కదా వైసీపీ కోరుకుంటుంది. మీరు చేస్తారా లేదో పక్కన పెడదాం. కాబట్టి వైసీపీ పోరాటం విజయవంతమైనట్టే కదా. ఈ నెల 18వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారేమో అటు గవర్నర్ని కలుస్తానని చెప్పారు. మరోవైపు ఇటు సిపిఐ ఏమో రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా ఈ పీపీపీ మోడల్ పైన మేము వ్యతిరేక పోరాటం చేస్తామని చెప్పి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య అయితే ప్రకటించారు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పార్టీలలో, వేరే పార్టీలలో కానీ ఎర్ర జెండా పార్టీలలో కానీ ఏమైనా చెల్లడం వచ్చిందంట? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తానికి పునాది. 17 మెడికల్ కాలేజీలకు పర్మిషన్ తెచ్చింది ఆయన. దాంట్లో 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేసింది ఆయన. ఇంకో 3 కాలేజీలు సిద్ధం చేసింది ఆయన. తర్వాత మిగతా 9 మెడికల్ కాలేజీలు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది. పీపీ పద్ధతిలో మేము వెళ్తాము అని ప్రభుత్వం చెప్పిన వెంటనే కుదరదు, చేయకూడదని చెప్పి మొదట స్పందించింది జగన్ గారు. దానికి ఒక కార్యాచరణ జగన్ గారు ఇచ్చారు. అన్నిటికన్నా మించి ఈ ప్రభుత్వం ఇట్లే మొండిగా వెళ్ళి ఎవరైనా టేక్ ఓవర్ చేసుకున్నా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తిరిగి వాటిని ప్రభుత్వ పరం చేస్తామని మాట్లాడారు. ఇది చాలా పెద్ద ధైర్యాన్ని ఇచ్చింది ప్రజలకు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఇంక మనం ఏం చేస్తాం, పవర్లో ఉండేవాళ్ళు చేసినారు, చూద్దాం వచ్చే ఎన్నికల్లో ఓటేసేద్దాం అనుకుంటారు. కానీ జగన్ 1 కోటి సంతకాలు కానీ మీరన్నట్టు ఇతర పార్టీలందరూ కూడా చలనం ఎందుకు వచ్చిందంటే, ఎందుకు ప్రయత్నం చేస్తున్నారంటే ఒకే ఒక రీజన్, ప్రజల్లో పోరాడితే తిరిగి ప్రైవేటీకరణ ఆగుతుందనే నమ్మకం జగన్ కల్పించాడు. ఎట్లా కల్పించారు? పోరాటం వల్లే కాదు. ఖచ్చితంగా రేపు ఈ ప్రభుత్వం ఓడిపోతే ఎవరు అధికారంలోకి వస్తారు? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తిరిగి ప్రభుత్వ పరం అవుతుంది అని ఆ నాయకుడే జగన్మోహన్ రెడ్డి చెప్పిన తర్వాత ప్రజల్లో విశ్వాసం వచ్చింది కదా. ఈ ప్రభుత్వం చేయకపోవచ్చు, ఇంకో 2.5-3 ఏళ్ళు ఉంటుంది. ఇక్కడ 1 ఇయర్ తర్వాత మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వస్తే మళ్ళీ ప్రభుత్వ రంగం వస్తుంది అంటే ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది. జగన్ గారు ఫస్ట్ టైం ఎన్ని మాట్లాడినా మేధావులు, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ మా పోరాటంలో భాగస్వాములు కానండి, లేదా సంఘీభావాన్ని తెలియజేయని పిలిపించారు. అది కూడా ఒక కారణం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడంతో పాటు దాన్ని కాపాడే విషయంలో కూడా ఖచ్చితంగా ఆయన ఇచ్చిన పిలుపు, మేము అధికారంలోకి వస్తే తిరిగి ప్రభుత్వ పరం చేస్తానన్న విశ్వాసం ప్రజల్లో కలిగింది. ఈ ఉద్యమం బాగా ఊపందుకునింది. కాబట్టి ఇప్పుడు పోరాటం ఫెయిల్ అయిపోయి ఎవడో సంతకం పెట్టలేదు అనుకోండి, ఇప్పుడు వామపక్షాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పోతారా? ప్రజల్లో ఆ ఆర్తి ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళు పోరాడతారు. ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీలే కాదు, ఈ కూటమికి వ్యతిరేకంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఈ విషయంలో వ్యతిరేకంగా ఉన్నారు. భవిష్యత్తులో ఈ పోరాటం మరింత ముందుకెళ్తుంది తప్ప తగ్గదు, ప్రభుత్వం వెనక్కి వచ్చేంత వరకు. అంటే గవర్నర్ని కలిసిన తర్వాత మళ్ళీ పోరాటం ఎలా ఉండబోతుంది సార్? అంటే గవర్నర్ని కలిసి వైఎస్ఆర్సీపీ స్టాండ్ తీసుకుంటుందా? తర్వాత కూడా ఇంకేమైనా కార్యక్రమాలు చేసే అవకాశం? నేను అనుకుంటుంది గవర్నర్ గారిని 18 తర్వాత కలిసిన తర్వాత వారు లీగల్ ఫైట్కి వెళ్ళే ఆలోచనలో ఉన్నారు. 2వ దశ లీగల్ ఫైట్, అదేవిధంగా పొలిటికల్ ఫైట్ కూడా పెంచబోతోంది. కొత్త రూపం తీసుకుంటుంది వైసీపీ. ఒకటి లీగల్ ఫైట్గా కోర్టులోకి వెళ్తారు. అవసరమైతే ఢిల్లీలో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ పోరాటం చేసినా పార్లమెంట్లో స్తంభింపజేస్తున్నారు. మిథున్ రెడ్డి ఎంపీ గారి నాయకత్వంలో లోక్సభలో కానీ, సుభాష్ చంద్రబోస్ గారి నాయకత్వం రాజ్యసభలో ఎంపీలు బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నారు, పార్లమెంట్లో గలమెత్తున్నారు, రకంగా దేశాన్ని ఆకర్షించారు. రెండో వైపు ప్రధానంగా ఆ పార్టీ చేసిన గొప్ప పని ఏంటంటే, కొత్త రూపం ఏం దాల్చుకుంటుంది అంటున్నానంటే, ఈరోజు విజయవాడ ఉదాహరణ చెప్పాలి. విజయవాడ మేయరు భాగ్యలక్ష్మి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్. ఆమె ఒక సాహసం చేసింది. ఆమె చేసిన సాహసం ఏంటి? విజయవాడ నగర పాలక సంస్థ కార్పొరేషన్లో తీర్మానం ప్రవేశపెట్టింది. వారికి ఒక అవకాశం ఉంది, వైసీపీ మేయర్ కదా. ఆమె ఏం చేసింది? తీర్మానం ప్రవేశించింది. ప్రజల ప్రయోజనాల కోసం, ప్రజల ఆకాంక్షల మేరకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉంది. అదేంటంటే విజయవాడ నగరపాలక సంస్థ పీపీఏ పద్ధతిలో ప్రైవేటీకరణ మెడికల్ కాలేజీలు వద్దని చెప్తా ఉంది. ఇది మేయర్ గారు భార్గవి గారు ప్రవేశపెట్టిన దాన్ని అధికార పార్టీ వాళ్ళు అడ్డుకున్నారు, గొడవ వేసుకున్నారు. కానీ ఒక చర్చ అయితే నడిచింది కదా. నిజానికి ఇప్పుడు ఏదైతే విజయవాడ మేయర్ చొరవ తీసుకున్నారో ఆ చొరవ ఇంకా అన్ని చోట మేయర్లు, మున్సిపల్ చైర్మన్, ఎవరైతే వైసీపీ మేయర్లు, వైసీపీ చైర్మన్లు, వైసీపీ జడ్పీ చైర్మన్ ఉన్నారో వాళ్ళందరూ రేపు తీర్మానాలు పెడతారు. అప్పుడు తెలుగుదేశం ప్రతి చోట చేసే తప్పేంటి, చేస్తే తప్పేంటి ఇరికిన పెడతారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జడ్పీ చైర్మన్లు ఉన్నారు, మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, మేయర్లు ఉన్నారు, అన్ని చోట్ల ఈ తీర్మానాలు పెడతారు. దాంతో ఏమవుతుంది? ఇంకొక చర్చ నడుస్తుంది. కాబట్టి ఈ రకంగా చూసినప్పుడు ఖచ్చితంగా విజయవాడ మేయర్ చేసిన సాహసం ఖచ్చితంగా ఇతర పార్టీస్ ఉన్నటువంటి పబ్లిక్ రిప్రజెంటేటివ్ రేపు చేశారనుకోండి ఇంకా బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి వైసీపీ పోరాటం ఇంకొక టర్న్ తీసుకుంటుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ విషయంలో ప్రభుత్వం తిరిగి చేసుకునేంత వరకు వదలడు.
ప్రజల ఆకాంక్ష కూడా అదే. కాబట్టి ఒక దశ అయిపోయింది, ఇంక రెండో దశ ఇంకో రూట్లో వెళ్తుంది.